హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ షించాన్ని. ఈరోజు అయితే ఈ వీడియోలో మా సింహతో బ్యాంక్ రాబరీ చేయించి కొత్త ఇల్లు కొనిపించాలనుకుంటున్నాను. నేను ఒక్కరిని వెళ్తే నా ముడ్డి పగలగొడతాడు, కాబట్టి నేనైతే డోరేమాన్ని కూడా తీసుకెళ్ళి అడుగుతాను. ఎవరైతే ఈ షించాన్ని చూస్తున్నారో అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని కొట్టండి. హే డోరేమోన్ ఎక్కడున్నావురా? నా ఇల్లు రాక్షర్ అయిపోయిందా? హాయ్ బ్రో, నేను రాక్షసాని బ్రో. ఫీల్ లో ఉన్నాను. ఫీల్ కాదురా, కంపు. ఇది నా గిటార్ రా. నీదా? ఏది పేరు? నాకు కనిపించట్లేదు. పేరు లేదు కానీ పెయిన్ ఉందిరా. ఓహో, సారీ బ్రో. అయినా నీ గిటార్తో నాకు టాలెంట్ బయటకు వచ్చింది. నీ టాలెంట్ మేము భరిస్తున్నాం బ్రో. మా ఇంటి పిల్లి పారిపోయింది భయంతో. నిజంగా నేను అంత బాగా వాయించానా? బాగా కాదురా, చెత్తగా వాయించావు. సరే బ్రో, లాస్ట్ సాంగ్ ప్లే చేస్తా. దాని పేరు నువ్వు నా గిటార్ని తినేసావు. నన్ను వదిలే బ్రో, కావలసే గిటార్ని తినే నేను వెళ్ళిపోతా. శివమామయ్య ఎక్కడున్నా మామయ్య? నా దగ్గర ఒక పెద్ద ఆఫర్ ఉంది. ఇప్పుడేం తేట పని చేస్తారా షించాను? ఈసారి నిజంగానే పెద్ద పని ఉంది మామయ్య. బ్యాంక్ రాబరీ చేద్దాం. ఏంట్రా, దొంగతనమా? దొంగతనం కాదు మామ, తస్కరించుట. నడ్డి మీద తంత. మామయ్య అయితే నాకు ఇల్లు కొను. ఏంట్రా, నీకు ఇల్లు కొనాలా? ఇల్లు కొనాలా ఎంత అయిందో తెలుసా నీకు అసలు? నా దగ్గర అయితే $1000 ఉన్నాయి. దాంతో కనీసం ఒక ఇటుక మొక్క కూడా కొనలేము. మామ అందుకే డబ్బు కోసం బ్యాంక్ రాబరీ చేద్దాం. నీకు బాగానే ఉంటుందిరా, నాకేమో జైలు టైం దగ్గర పడేలాగా ఉంది. జైలు కాదు మామ, జాక్ పాట్. నిజం చెప్పరా, నిజంగానే బ్యాంక్ రాబరీ చేయాలనుకుంటున్నావా? బ్యాంక్ మనకి హాయ్ చెప్తుంది మామయ్య, పిలుస్తుంది. సరే, నీ దగ్గర ప్లాన్ ఉందా షించాన్? ఏంట్రా ప్లాన్? నిజంగా చేయాలనిపిస్తుందా? బ్యాంక్ రాబరీ పిచ్ ఐడియా, కానీ డబ్బు మాత్రం కావాలి. సరే పద, డోరేమాన్ కూడా అడుగుదాం. డోరేమాన్ యాడ్ చేస్తే మన ప్లాన్ సెట్ అయిపోయింది. పద డోరేమాన్ అయితే అడుగుదాం. కింద గిటార్ అలాగే వాయిస్తున్నాడు. బ్యాంక్ రాబరీ బ్రో, మేమిద్దరం రెడీ. నువ్వు మిస్ అయిపోతావు. ఏంట్రా, టిఫిన్ టైమా? కాదు బ్రో, మిషన్ టైం వచ్చింది. మిషనా? ఏంటి? అబ్బా, నేనేం చెయ్యాలరా? నాకు బ్యాంక్ రాబరీ రాదు బ్రో. నువ్వు మాతో పాటు వస్తే కొనుక్కోడానికి డోరా కేక్స్ కి డబ్బులు వస్తాయి. సరే, నాకు కూడా డోరా కేక్స్ కొనాలంటే డబ్బులు కావాలిగా. సరే, నేను కూడా వస్తాను. సరేరా షించాన్, మామూలుగా బ్యాంక్ రాబరీ అంటే గన్స్, మాస్క్, తప్పించుకోవడానికి కార్లు ఉండాలిరా. అసలు నీ దగ్గర ప్లాన్ ఉందా? మామయ్య నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను మాస్క్ వేసుకుని డోరేమాన్ ఫేస్ మాస్క్ వేసుకుని వెళ్తాం. రే, నువ్వు మాస్క్ వేసుకుని వెళ్తే వాళ్ళు భయపడరా, సెల్ఫీ అడుగుతారు. సరే, అది వర్కౌట్ అవ్వదు. అయితే నేను ఐస్ క్రీమ్ తింటూ లోపలికి వెళ్తాను. అయితే నేను డోరేమాన్ ఇంటికి వెళ్తాం. సరే, చివరి ఐడియా. నేను డోరేమాన్ తీసుకెళ్తాను. తను గిటార్ వాయిస్తూ వెళ్తాడు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే పారిపోతారు. రే, ఈ ప్లాన్తో మనకి డబ్బు రాదు, జైల్లో వేస్తారు. సరే రచించాను, ముందు పదండి, మనం వెళ్ళి కార్ ఎక్కి బ్యాంక్ దగ్గరికి వెళ్దాం. రే షించాన్, డోరేమాన్ ఎక్కడున్నారా? తొందరగా రండి. మామయ్య వచ్చేసాము, ఆగు వెళ్దాము. మామయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఏరా, ఏమైంది? మామ, నువ్వు ప్లాన్ వేస్తావు అన్నావు. ఇదే నా ప్లాన్ వేసేది. రాబరీకి వెళ్ళే ముందు ఎవరైనా ఓన్ వెహికల్ తీసుకెళ్తారా? అరే, అది కరెక్టరా. అందుకే నేను చెప్తాను, మూసుకుని నన్ను ఫాలో అవ్వు. సరే సార్, చెప్పండి. మన పక్కింట్లో కారు ఉంది, దాన్ని కొట్టేసి మనం తీసుకెళ్ళిపోదాం. పద. రే, అది పోలీస్ కార్ రా, వాటి కొట్టేద్దాం అంటావు ఏంటో నువ్వు? ఏమవుదు మామ, నీ వెనక నేను ఉన్నాను. పద కొట్టేద్దాం. రే, నువ్వు నా వెనకే ఉంటావురా, తర్వాత నేను జైల్లో ఉంటాను. ఏం కాదు మామ, నువ్వు వెళ్ళి కొట్టేసే మామ, నేను ఉన్నాను కదా. వామ్మో, వీడి ప్లాన్ వద్దంటే నాకు భయం వేస్తుందిరా బాబు. సరే, ఏదైతే అది, ముందు ఈ కార్ డోర్ ఓపెన్ చేసేద్దాం, అద్దాలు పగలు కొట్టి. ఓకే షించాన్, డోరేమాన్, మనం బ్యాంక్కి వెళ్తున్నాం. మీరు సీరియస్గా ఉండాలి. ఆకలేస్తుంది. రే డోరేమోన్, మనం బ్యాంక్ రాబరీకి వెళ్తున్నాం, ఆకలి అంటావు ఏంట్రా?
అబ్బా మిషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరు ఏ తప్పు చేయకూడదు. ఒక తప్పేంట్రా, నా లైఫ్ అంతా తప్పేలే. డోరేమోన్ నువ్వు సీరియస్గా ఉండాలి. ఇది ఎగ్జామ్ హాలా, మనం సీరియస్గా ఉండడానికి. మనం బ్యాంక్ రాబరీకి వెళ్తున్నాం. ఇంతకు మనం రాబరీ చేసి బ్యాంక్ దగ్గర మామ లొకేషన్ పెడుతున్నాను చూడు. వచ్చింది ఇచ్చాను లొకేషన్. పద మామ వెళ్ళి రాబరీ చేసేద్దాం. మామ బ్యాంక్ దగ్గరికి వచ్చాం, జాగ్రత్త, స్లోగా వెళ్ళు. వచ్చాను రా. ఇక్కడ ఎక్కడ ఉందిరా బ్యాంకు? మామ వెనకుంది మామ బ్యాంకు. ఏదిరా ఎక్కడుంది బ్యాంకు? సరే కారు దగ్గర చూద్దాం, దిగండి. చించాను ఈ ఫ్రీషా బ్యాంకారా? మామ ఈ బ్యాంక్ డబ్బులతో మన ఇల్లు ఏంటి ఐస్ క్రీమ్ కూడా కొనుక్కోలేము మామ. మామ అదిగో పక్కన ఉన్న బెట్టా బ్యాంక్. సరే చించాన్, ప్లాన్ ఏంటి? మామ ప్లాన్ సింపుల్. నువ్వు బ్యాంక్ లోపలికి వెళ్ళి రాబరీ చేయి, నేను బయట ఉంటాను. డోరేమోన్ ఏమో కారులో ఉంటాడు. మామ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బ్యాంక్ రాబరీ చేయి. నేను అన్నాను, నిన్నెవరు ఆపలేరు. అరే బ్యాంక్ రాబరీ చేసేది నేను, నువ్వు ఎందుకురా పంచ డైలాగులు వేస్తావు? నేను వెళ్ళొస్తానుకా, నువ్వు మూసుకుని ఉండు. వీడు ఏదో డైలాగులు వేస్తున్నాడు, ఏదో డైలాగ్. ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ గార్డులు? ఇద్దరు ఉన్నారు. గన్ను తీసిన ఇద్దరిని వేసేద్దాం. నువ్వు గన్ను తీయమ్మా, వేసే వీళ్ళిద్దరిని. Man, you ain't nothing but a punk. Oh no, I think Frank's dead. You happy now? ఇద్దరిని వేస్తాము. నెక్స్ట్ సెక్యూరిటీ కెమెరాలు. రే బాబు నువ్వేంట్రా అడ్డుగా పడుకున్నావు? లేగు, లేగరా బాబు, నువ్వు లేకపోతే కాల్ చేస్తా. అమ్మయ్య సెక్యూరిటీ కెమెరాస్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? తీ డ్రిల్లింగ్ మిషన్ తీ మామ. అంతే వేచి. త్వరగా కానీ. రే నేనేమో ఆడుకోవట్లేదురా, డ్రిల్ చేస్తున్నా. అంతే మామ, కానీ నీడు అక్కడ ఏదో వచ్చినా ఆపుకోలేడు. ఇంకెంతసేపు రా, తొందరగా డ్రిల్ చేయి. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి, తొందరగా ఓపెన్ అవ్వు. అయిపోయిందా? ఒరే నువ్వు ఇంకోసారి మాట్లాడండి, నేను కాల్ చేస్తాను రా. అరే పోలీసు వచ్చేస్తారే, తొందరగా కానీ, తొందరగా ఓపెన్ అవ్వు. ఇంకెంతసేపు పట్టిద్దా బా. అమ్మయ్య ఇది అయిపోయింది, ఇంకా తీసేద్దాం. అమ్మయ్య డోర్ ఓపించే తొందరగా. అమ్మయ్య డోర్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇయ్యా చాలా గోల్డ్ బిస్కెట్లు అండి, ఈ వెంటనే తీసేసుకోవాలి. ఇయ్యా తొందర తీరా మామ, తొందర తీ. ఇన్ని గోల్డ్ బిస్కెట్లే, దీంతో ఇల్లు కొందామా వద్దా? అమ్మ వద్దులేరా బాబు, మళ్ళీ చించన్ గడు చంపేస్తాడు నన్ను. ఇటు సైడ్ కూడా గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. సరే ఇవి కూడా తీసేద్దాం. ఇవి కూడా తొందర తీరా, ఇవి కూడా తొందరగా అయిపోతే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా తీరా, ఫాస్ట్గా. అరే పోలీసులు వచ్చేస్తారు రా, తొందరగా తీరా, ఫాస్ట్గా తీరా. ఫ్లాంకింగ్ ఫాస్ట్గా తీ. ఇంకేమున్నాయిరా బిస్కెట్స్? అమ్మో ఇంకా బిస్కెట్లు ఇన్ని బిస్కెట్లు ఉన్నాయండి ఇక్కడ. ఈ బ్యాంకులో ఇంకా ఎంత డబ్బు ఉంటుంది అనుకోలేదయ్యా, చాలా బిస్కెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ రూమ్ కూడా ఉందా? ఈ రూమ్ లాక్ ఓపెన్ చేసేద్దాం. అమ్మయ్య ఈ లాక్ ఓపెన్ అయిపోయింది. లోపల తొందరగా తీ క్యాష్ అంతే ఈ బ్యాగ్లో. నెట్టు ఫాస్ట్గా నెట్టు, అది తోసే తొందరగా తోసారు బాబు, తొందరగా తోసి. మళ్ళీ పోలీసులు వచ్చేస్తారు, మనం తొందరగా తప్పించుకోవాలి. నెట్టు అంతే ఫాస్ట్గా వేసి. అయిపోయింది మొత్తం, పోలీసు వచ్చేస్తారు. వెంటనే బయటికి వెళ్ళిపోదాం. అరే ఇక్కడ 4 సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు. అమ్మా వీళ్ళు 4 అయిపోయారు. వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. రేపు పదరా, వెంటనే బయటికి వెళ్ళిపోదాం. అరే సించర్ ఎక్కడ ఉన్నావురా? అరే ఎక్కడ ఉన్నావు? తొందరగా వచ్చి కారిపో. అరే సించన్ ఏం చేసావురా? పోలీసు నేమ్ అనలేదేంటి? మామ నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంట్రా అది? నేను చిన్నపిల్లని మామ, నా మీద వాళ్ళకి ఏం డౌట్ రాలేదు. ఓహో దొంగ సించను, నువ్వు ఎలా తెలివాడావా? అవును మామ, మరి సించానంటే ఏమనుకున్నావు?
మామ నేను లొకేషన్ పెట్టాను అక్కడికి మాని మామ కింద కాదు మామ ఎక్కడికి వెళ్తాం మనం పైకి వెళ్ళాలి. సరేరా సించను పాటిస్తున్నాను. మామ ఇక్కడే మామ ఆపు. ఎక్కడ్రా? మామ ఇక్కడే ఇక్కడే లోపలికి వెళ్ళి వెళ్తే వాళ్ళు వస్తారు మామ. వాళ్ళకి మనం ఈ డబ్బు ఇచ్చేస్తే మనకి ఇల్లు ఇచ్చేస్తారు మామ. సరేరా సించను పద లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి వాళ్ళకి డబ్బు ఇచ్చేసి ఇల్లు తెచ్చేసుకుందాం. అదే మామ పద లోపలికి వెళ్ళిపోదాం. సరే గాయస్ వీళ్ళైతే వచ్చేసారు. మనం వీళ్ళకైతే డబ్బు ఇచ్చేద్దాం. ఓకే మనం వీళ్ళకైతే డబ్బు ఇచ్చేసాము. వీళ్ళు మనకి డాక్యుమెంట్స్ ఇచ్చేసారు. మొత్తానికి అయితే సించాన్ గడి డీల్ కంప్లీట్ చేస్తాము. ఇప్పుడైతే మనం వాడి ఇంటికి వెళ్ళిపోదాము. వాడి ఇల్లు ఎక్కడ ఉందో చూద్దాము. సరేరా సించాన్ పదరా మన కొత్త ఇంటికి వెళ్దాం. మామ ఇంటికి కొత్త ఇంటి లొకేషన్ కనుక్కున్నావా? చెప్పారులేరా కొత్త ఇంటి లొకేషను నేను తీసుకెళ్తాను పద. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అరే అది కొండల దగ్గర ఉందిరా, చాలా దూరంగా ఉంది అది. అరే మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్దిరా. సరే మామ తొందరగా కొండల దగ్గరికి పోనీ. సరేరా పోనిస్తాను, ఆ కొండల దగ్గరే పోదాం. అరే సించను ఈ కొండల పైన లొకేషన్ చూపిస్తుందిరా, నాకు ఏదో తేడాగా ఉంది. వాళ్ళు నిజమైన వాళ్ళేనా? ఏంటి మామ నువ్వు నన్ను నమ్మవా? నాకు నీ మీద నమ్మకం లేదురా. రే ఇదేరా లొకేషను, ఏంట్రా చుట్టూ కొండలు తప్ప ఏం లేదు. అరే అయినా ఇక్కడ ఎవడరా ఇల్లు కట్టేది? రే నాకు ఇక్కడ ఏం కనబట్టలేదు. నీ ఎంకమ్మ ఇల్లు అని వాళ్ళకి వెళ్ళి చేతిలో డబ్బులు పెట్టాము, వాళ్ళని ఇప్పుడు మనల్ని మోసం చేశారు. అంటే ఈ లొకేషన్ ఇప్పుడు రాంగా? మరి ఇందాక నుంచి నేను చెప్తుంది అదే కదరా, నీకు ఏదో తేడా కొడుతుందని. రే వాళ్ళు మనల్ని మోసం చేశారా? మోసం అంటే ఏంటి మావా? నీ ఎంకమ్మ నీకు మోసం అంటే ఏంటో తెలియదురా. నువ్వు ఇల్లు అని బ్యాంక్ రాబరీ చేయించారు నాతో, ఇప్పుడు ఏమో డబ్బులు పోయాయి. రే ఒకటా రెండా $2 మిలియన్స్ అయ్యి మొత్తం చేతులారా పోగొట్టారా నువ్వు. ఈ రోజు నువ్వు నా చేతి సచ్చారా సించాను. మామ ఒక్క నిమిషం 1 2 3 నన్ను వదిలే మావా ప్లీజ్.